అర్హత కలిగిన ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంతో పాటు ప్రభుత్వం పట్ల ప్రజల స్పందన తెలుసుకోవటమే ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని మాజీ శాసనసభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ పెళ్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామంలోని పాత గైగోలుపాడు ప్రాంతంలో ఆదివారం క్లస్టర్ కో కన్వీనర్ పాలిక సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని ఇంటింటికి వెళ్లి 2 ఏళ్ల కాలంలో ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలను పంచిపెట్టారు. అదేవిధంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 21వ రోజు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో దత్తసాయి కమ్యూనికేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ సత్తి వీరాస్వామి రాజా భాగస్వామ్యం అయ్యారు. కార్యక్రమంలో భాగంగా పాత గైగోలుపాడు ప్రాంతానికి విచ్చేసిన పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులకు రమణయ్యపేట గ్రామ కమిటీ అధ్యక్షుడు కోడి సీతారామయ్య భారీ గజమాల వేసి శాలువాలు కప్పి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పిల్లి సత్యనారాయణమూర్తి మీడియాతో మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంతో పాటు ప్రభుత్వం పట్ల ప్రజల స్పందన తెలుసుకోవటమే ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్, కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి, క్లస్టర్ ఇన్ఛార్జ్ దాయిన రాంప్రసాద్, తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా, మాజీ జెడ్పీటీసీ నులుకుర్తి వెంకటేశ్వరరావు, రాష్ట్ర సెట్టిబలజ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, మాజీ కార్పొరేటర్లు చింతపల్లి చంద్రశేఖర్, పాలిక ఉషారాణి, పలివెల గాయత్రి, మాజీ ఏఎంసీ చైర్మన్ కర్రీ వెంకటరాజు, టీడీపీ మండల అధ్యక్షులు రామదేవు సీతయ్య దొర, సీనియర్ నాయకులు కాళ శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ రాయుడు అనిల్, కాకరాపల్లి శ్యామ్, వాసంశెట్టి శ్రీనివాస్, పిల్లి వినయ్, కింతాడ శేఖర్, శ్రీనివాస్ చౌదరి, యాదగిరి సత్యనారాయణ, ఓరుగంటి సూరిబాబు, రమణయ్యపేట మాజీ ఉప సర్పంచ్ గుబ్బల అప్పారావు, ముమ్మిడి కృష్ణ, పాలిక సత్యబాబు, పరమేశ్, వివేక్, అనసూరి రాంబాబు, సూరంపొడి బుజ్జి, చిక్కాల ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రమణయ్యపేట శివారు గైగోలుపాడు ప్రాంతంలో 21వ రోజు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తయి కొన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేయవలసిన కార్యక్రమాలు ఏమున్నాయో ప్రజలకు చెబుతూ ఒక పాంప్లెట్ రూపంగా ముందుకెళ్తూ ఉన్నాం. ఇవాటికి 20 రోజులు గడిచి 21వ రోజు ఈ ప్రాంతంలో గడిచినప్పుడు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు చెప్పిన దానికి విని హర్షిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే ఎంతో కొంత చేసాం ప్రభుత్వం గత ప్రభుత్వాలను పోల్చుకుంటే. అలాగే కార్యకర్తలు కూడా 2 సంవత్సరాల మట్టి కూడా ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా ఎక్కడికక్కడ ఏ గ్రామంలో ఆ గ్రామం ఇంతకుముందే చెప్పి అందరినీ కూడా పార్టీ పట్ల అంకితభావంతో ఉండే విధంగా మలుచుకుని కార్యకర్తలు ముందుకెళ్తున్నారు. అదే ప్రతిఫలం ఇవాళ ప్రతి గ్రామంలోని సుమారు 100-200 మంది కార్యకర్తలతోటి 3 గంటల నుంచి సాయంకాలం 7-8 గంటల దాకా ఒక ప్రాంతం తిరుగుతూ అలాగే మిగిలిన ప్రాంతాన్ని అన్నింటినీ కూడా తెలియజేయాలని పాంప్లెట్లు లోకల్లో ఉన్న కార్యకర్తలకు ఇచ్చి పంచిపెడతా ఉన్నాం. ఇవాళకి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 55 గృహాలు టీడీపీ యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇది కాక సుమారు ఇంకా 20-30 వేలు గృహాలు అనాథరైజ్డ్గా తిరగడం జరిగింది. దీని యొక్క లక్ష్యం కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న సుమారు 90,000 గృహాలు కూడా ఓటర్లు కాదు గృహాలు అందరినీ కూడా కలవాలి, అందరికీ పాంప్లెట్ ఇవ్వాలి, అందరినీ ఆ ఇల్లు అప్లోడ్ చేసి ఆ కుటుంబాన్ని అప్లోడ్ చేసే వాళ్ళకి చెప్పాలి. అది పార్టీ యొక్క కాన్సెప్ట్. దాన్ని కార్యకర్తలందరూ కూడా తూచా తప్పకుండా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఇంటికాడ ఎవరి ఊళ్ళలో వాళ్ళు యాప్లో అప్లోడ్ చేసుకుంటూ మేము తిరిగిన ప్రాంతం కాక మిగిలిన ప్రాంతంలో పాంప్లెట్లు ఇచ్చుకుంటూ మరి మధ్యాహ్నం 3 గంటలకు ఎక్కడైతే షెడ్యూల్ ఉందో ఆ షెడ్యూల్ ప్రకారంగా హాజరైనందుకు ప్రత్యేకంగా కార్యకర్తలందరికీ కూడా శిరస్వంత్య పాదాభనం చేస్తూ వాళ్ళు ప్రతిఫలం లేకపోయినా పార్టీ నాయకుడు ఈ రాష్ట్రం బాగుండాలని ఒక సదుద్దేశంతో ప్రతి వారు కష్టపడుతున్నారు. భవిష్యత్తులో పార్టీ వాళ్ళని గుర్తించి వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేలాగా నాయకత్వం మేమందరం కూడా పోట్లాడి న్యాయం చేసేలాగా పోట్లాడతాం. అందరూ కూడా ఎవరికి వారు ఇచ్చిన పేపర్ను చదువుకొని ప్రభుత్వాన్ని ఆశీర్వదించి కూడా వచ్చిన నాయకులందరినీ ఆశీర్వదించి రాబో కాలంలో తెలుగుదేశం పార్టీ పూర్తి అభివృద్ధి చెందే స్థానంలో
చూపించాలని రాబో 2029 వరకు కూడా ఎన్నికలు జరిగే వరకు కూడా కార్యకర్తలందరూ ప్రతి ఇంటికి, ప్రతి ఊరు, ప్రతి గ్రామం, ప్రతి పేట తిరుగుతూ పార్టీ అభివృద్ధి ధ్యేయంగా, కార్యకర్తల విజయం ధ్యేయంగా నాయకుల యొక్క విధి విధానాలు ప్రజలకు చెప్పడమే మా ధ్యేయం.